బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పంజాగుట్టలో 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాని శవమై కనిపించాడు. ఎస్ఆర్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కారు ఫైనాన్స్ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 28వ తేదీన పంజాగుట్ట నుంచి అదృశ్యమైన విష్ణు రూపాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రూపాని శవాన్ని గుర్తించారు. వ్యాపారవేత్త విష్ణు రూపానిని ఎవరు చంపారు, ఎందుకు చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్కి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 3 రోజుల క్రితం పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త రూపాని మృతదేహం అయితే ఈ రోజు లభించింది. అయితే ఎస్ఆర్ నగర్లోని ఆయన మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఇది హత్యనా ఆత్మహత్యనా, ఎవరు చంపారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 3 రోజుల క్రితం అదృశ్యమై ఈ రోజు శవమై దొరకడంతో కూడా అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, మరి 3 రోజుల క్రితం అదృశ్యమైన రూపాని అయితే ఈ రోజు శవమై కూడా ఎస్ఆర్ నగర్లో పోలీసులు గుర్తించారు. అసలు మృతదేహం ఎలాంటి స్థితిలో ఉంది, ఇది హత్యనా లేదా ఆత్మహత్యనా, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఎప్పుడైతే కిడ్నాప్ కేసుగా కూడా వాళ్ళు కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. చాలా వరకు కూడా ఆయన ఆచూకీ కనుక్కోవడం కోసం చాలా వరకు కూడా వారు కష్టపడిన నేపథ్యం పడితే అయితే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం ఎప్పుడు ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లోనే కనపడింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా ఎవరికి పెద్దగా అర్థం కాలేదు. ఎందుకంటే అందరూ అనుకున్నారు అప్పులు ఎక్కువైపోయి పారిపోయి ఉంటాడు, ఇక్కడ సెల్ ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారని కూడా అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా అదే అనుకున్నారు. కాకపోతే ఇవాళ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఎస్ఆర్ నగర్ లో ఒక కాలనీలో ఒక మృతదేహం ఉందనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ మిస్సింగ్ అయినటువంటి వ్యక్తి ఈ మృతదేహం ఒకరేనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఏదైతే అతను వ్యాపారవేత్తగా ఉన్నటువంటి విష్ణు రూపానిగా కూడా పోలీసులు గుర్తించడం నేపథ్యం కాబట్టి ఇటీవల కాలంలో ఈ కార్ ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారము ఈ కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆయనకి కార్ ఫైనాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని అలాగే కొన్ని సీసీ కెమెరాలు అంటే ఆయన ఆఫీస్ నుంచి కానీ ఆయన ఎక్కడ లాస్ట్ టైం మిస్ అయ్యాడు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆఫీస్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అనేక క్వశ్చన్స్ కూడా చేస్తారు. ఆ క్వశ్చన్స్ ఆధారంగా కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా విష్ణు రూపాన్ని కిడ్నాప్ చేస్తే హత్య చేస్తుంటారనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అనేక కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే పంజాగుట్టలో ఒక వ్యాపారవేత్త హత్య అంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి జరిగినప్పుడు దాదాపు 24 గంటల్లోనే ఛేదించినటువంటి పంజాగుట్ట పోలీసులు మాత్రం ఈ కేసులో మాత్రం కిడ్నాపర్స్ ఎక్కడ కూడా విష్ణు రూపానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆధారాలు కూడా లభించకుండా చాలా వరకు కూడా జాగ్రత్త పడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎంత జాగ్రత్త పడినా కూడా ఫైనల్ గా అతను చంపేశారు. అయితే అది ఇప్పుడు ఫోరెన్సిక్ కూడా పంపించబోతున్నారు కాబట్టి పోస్ట్ మార్టం లో అది ఆత్మహత్య లేకపోతే ఆయన్ని చంపారా లేకపోతే ఎలా చంపారు అనే దానిపై కూడా ఒక స్పష్టత ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ. హైదరాబాద్ పంజాగుట్టలో 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాని శవమై కనిపించాడు. ఎస్ఆర్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే కారు ఫైనాన్స్ వ్యవహారమే హత్యకు దారి తీసి ఉండొచ్చు అని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే మృతదేహాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టానికి పంపించిన తర్వాత అది హత్యనా ఆత్మహత్యనా అని తేల్చే పనిలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఉన్నారు.